ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పెట్టి శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేసే దేవుడు. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. దేవుడు గొప్ప దేవుడు. ఆయనకి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తున్నామో, ఆయన సన్నిధిలో మన కార్యము సఫలం చేయమని ఆయనకు మొరపెడుతున్నామో, మహోన్నతుడైన ఆ దేవాది దేవుడు మన ప్రార్థన ఆలకించి ఆయన కార్యమును సఫలం చేసే దేవుడు. మన కరుణింపుమని ఆయన సన్నిధొచ్చినప్పుడు, మన ఆపదలొచ్చినప్పుడు, ఆయన రెక్కల నీడలో ఆశ్రయించినప్పుడు దేవుడే మనల్ని ఆదుకున్న దేవాది దేవుడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆ మహోన్నతుడి చాటును మనం దాచి వేటకాని ఊరిలో పడిపోకుండా ఆయన రెక్కల నీడలో మనకి ఆశ్రయం దయచేసే దేవుడు. అటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నాం. ఆ దేవాది దేవుణ్ణి స్తోత్రంతో కృతజ్ఞతాస్తుతులతో ఆయన చేసిన గొప్ప కార్యాలు, మేలులను, ఘనకార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలోకి ప్రారంభ ప్రార్థన ద్వారా అడుగు పెడతాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా జీవితాల్లో చేసిన దేవా, గొప్ప కార్యములు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా కార్యములు సఫలం చేయాలని దేవా. అయ్యా, ఇదిగో మేము ఆపదలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు దేవా, మమ్మల్ని కరుణింపమని, దయచూపమని దేవా, నీ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవా, నీ సన్నిధిలో ఆలకించి దేవా, మా మొరలు ఆలకించి దేవా, మా కార్యాన్ని సఫలం చేసే గొప్ప దేవుడవయ్యా. నీలాంటి దేవుడు ఎవరు లేరయ్యా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవై దేవా, మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా రక్షకుడైన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మా ఉత్తరవాది అయిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా విమోచకుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మమ్మల్ని రక్షించుకోవడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మా ఇందు కృప చూపించుకోవడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మా ఇందు కరుణ చూపించుకోవడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా, నీ పాదాల చెంత చేయడానికి దేవా, మాకు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ చేరొచ్చిన ప్రతి బిడ్డని ఆత్మతో నింపి బలపరచమని, ఈ ఆరాధన అంతట్లో ఆదరణ అంతవరకు నువ్వు నడిపించమని నా ప్రభువే రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. In English, and we know that in all things God works for the good of those who love Him, who have been called according to His purpose. हिंदी में, और हम जानते हैं कि जो लोग परमेश्वर से प्रेम रखते हैं उनके लिए सब बातें मिलकर भलाई ही को उत्पादन करती है, अर्थात उन्हें ही के लिए जो उसके इच्छा के अनुसार बुलाया हुआ है. आमीन. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, మేమందరము మీ పాదముల చెంతకు చేరి ఉండగా మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. మీ నడిపింపు మాకు దయచేయండి. మీ కృపా కనికరములు మాకు దయచేయండి దేవా. కొద్ది నిమిషములు మీ పరిశుద్ధ లేఖనములలో నుండి అయినా మరి ప్రాముఖ్యమైనటువంటి విషయములను మేము ధ్యానించనై ఉండగా మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. మానవ స్వరాన్ని మరుగుపరచండి. మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించండి. మాతో సూటిగా మాట్లాడండి. మా విశ్వాస జీవితానికి అవసరమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు నీ ద్వారా మేము వినాలని ఆశపడుతుండగా, ఆశతో ఆసక్తితో మీ సన్నిధికి చేరిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ప్రభువా, మీరే మాకు తోడై ఉండి నడిపించమని, మీరు మాత్రమే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్.
సో ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. And we know that in all things God works for the good of those who love him, who have been called according to his purpose. और हम जानते हैं कि जो लोग परमेश्वर से प्रेम रखते हैं उनके लिए सब बातें मिलकर भलाई ही को उत्पन्न करती है, अर्थात उन्हीं के लिए जो उसकी इच्छा के अनुसार बुलाए हुए हैं. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. రైట్. చూడండి, మరి అపోస్తులుడైనటువంటి పౌలు గారు రోమా సంఘమునకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయములో 28వ వచనంలో ఈ మాటను మనము చదువుతాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందరైతే దేవుడిని ప్రేమించే వారిగా ఉంటారో, ఎందరైతే దేవుడి సంకల్పము చొప్పున పిలువబడిన వారిగా ఉంటారో వారందరికీ కూడా వారి జీవితాల్లో జరిగేటటువంటి ప్రతి విషయము కూడా మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగును. కాబట్టి దేవుని ద్వారా పిలువబడిన వారికి, దేవుని ప్రేమించేటటువంటి వారికి వారి జీవితాల్లో జరిగే ప్రతిదీ కూడా కొన్నిసార్లు ఒకవేళ కష్టమో, నష్టమో, ఇరుకో, ఇబ్బందో, శ్రమో, శోధనో అని అనిపించవచ్చు. కానీ అయితే దేవుని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేస్తుంది ఏంటంటే ఖచ్చితముగా సమస్తమును మేలు కొరకై జరుగును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ మాట నుంచి, ఈ రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం నుంచి మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనము దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి నియంత్రణలో ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. We are under God's sovereign control. అంటే మన విశ్వాస జీవితంలో ఏది జరిగినా కూడా, మన విశ్వాస జీవితంలో ఏది జరిగినా కూడా ఏది కూడా యాదృచ్ఛికంగా జరగదు. ప్రతి విషయము కూడా, అనగా అది బాధ కావచ్చు, ఆలస్యం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, నిరాశ కావచ్చు, లేదా విజయం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఇవన్నీ కూడా దేవుని యొక్క నియంత్రణలోనే ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయనకు తెలియకుండా, ఆయన చిత్తం లేకుండా, ఆయన అంగీకారం లేకుండా ఒక విశ్వాసి యొక్క జీవితంలో, అనగా దేవుని ప్రేమించే వారి యొక్క జీవితాల్లో, దేవుని ద్వారా పిలువబడిన వారి యొక్క జీవితాల్లో ఖచ్చితముగా కూడా సమస్తము మేలు కొరకే జరుగుతాయి. నథింగ్ హ్యాపెన్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్ బై యాక్సిడెంట్. అయ్యో ఇలా జరిగిందేంటి, అయ్యో అలా అయిపోయిందేంటి అని కొన్నిసార్లు మనకు అనిపించవచ్చు. కానీ బట్ ఎవ్రీ పెయిన్, ఎవ్రీ డిలే, ఎవ్రీ డిసప్పాయింట్మెంట్ అండ్ ఈవెన్ ఎవ్రీ సక్సెస్, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ గాడ్స్ కంట్రోల్. ఈవెన్ వెన్ వీ డోంట్ అండర్స్టాండ్, గాడ్ ఈజ్ వర్కింగ్ బిహైండ్ ద సీన్స్. ఖచ్చితముగా మనకు అర్థం కాదు దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉంది, ఇక్కడ దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నది, ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుంది అని మనము ఆలోచిస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి ఏది కూడా ఏదో యాక్సిడెంటల్ గానో, అనాలోచితంగానో, యాదృచ్ఛికంగానో మన జీవితంలో జరగదు. జరిగే ప్రతిదీ కూడా దేవుని చిత్త ప్రకారమే జరుగుతుంది. అండ్ మనము మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి నియంత్రణలో మనం ఉన్నాము, కంట్రోల్లో మనం ఉన్నాము. కాబట్టి ఈ రాత్రి ఈ రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ప్రకారము మన జీవితాల్లో ఏది జరిగినా కూడా దేవుని యొక్క చిత్త ప్రకారమే జరుగుతుంది. మన మన తల వెంట్రుకలు అన్నీ కూడా లెక్కించబడ్డాయి. కాబట్టి ఏది జరిగినా మన విశ్వాస జీవితాల్లో ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ విల్. దేవుని చిత్తమే మన జీవితాల్లో జరుగుతుందండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు, దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు నీ గురించి, నా గురించి ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళికలు, ఆయన ఉద్దేశించినటువంటి సంగతులు, ఇవన్నీ కూడా దేవునికి బాగా తెలుసు. ఈరోజు మన జీవితంలో వచ్చిన కష్టమి కావచ్చు, బాధ కావచ్చు, ఓటమి కావచ్చు, నిరాశ కావచ్చు, నిస్పృహ కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఇవన్నీ కూడా దేవునికి తెలియకుండా ఏమీ జరగట్లేదు. దిస్ ఇస్ ద ట్రూత్. దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మిమ్మును గూర్చి ఉద్దేశించినటువంటి సంగతులు అన్నిటినీ గూర్చి నేను ఎరుగుదును. ఐ నో ఎవ్రీథింగ్. అలాగే రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. తండ్రి అయినటువంటి దేవునికి ఆయన పిల్లలమైనటువంటి మన మీద ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశములు ఎలాంటి ఉద్దేశములు అంటే ఖచ్చితముగా అవి సమాధానకరమైనటువంటి ఉద్దేశములే, హానికరమైనటువంటి ఉద్దేశములేవి లేవు. ఇదే యెహోవా వాక్కు అని దేవుడు చెప్తున్నాడు. మీరు నాకు మొర్ర పెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయిచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏం చేయాలి? దేవుని హృదయంలో మన ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశములు మనం తెలుసుకోవాలి. అవన్నీ సమాధానకరమైనటువంటి ఉద్దేశములు అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి వెతికేటటువంటి వారిగా ఉండాలి, దేవునికి మొర్ర పెట్టేటటువంటి వారిగా ఉండాలి, దేవునికి ప్రార్థన చేసేటటువంటి వారిగా ఉండాలి. అప్పుడు దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నేను ఖచ్చితముగా మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయున ఎడల మీరు నన్ను కనుగొందును. నన్ను నేను మీకు కనబరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడే ఆయనను మనకు కనబరుచుకునేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే మనము వెతకాలి అంతే, దేవుణ్ణి ప్రార్థించాలంతే, మొరపెట్టాలంతే. కాకపోతే ఏ పరిస్థితులు, మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటి వచ్చినప్పటికీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీఆర్ అండర్ ద సోవరీన్ కంట్రోల్ ఆఫ్ లార్డ్. దేవుని యొక్క సార్వభౌమ అధికారములో, ఆయన యొక్క గొప్ప నియంత్రణలో మనం ఉన్నాము. మన తల వెంట్రుక ఎవరైనా మరి తాకాలన్నా కూడా దేవుని అనుమతి లేనిదే వారు తాకలేరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదవగలిగితే, ఎఫెసీ పత్రిక, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ మన విశ్వాస జీవితంలో
సమస్త కార్యములు కూడా నీ జీవితంలో జరిగేటటువంటి సమస్తమైన కార్యములు కూడా ఎవరి చిత్తానుసారముగా జరుగుతున్నాయి అంటే దేవుని చిత్తానుసారముగా జరుగుతున్నాయి. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్తమైన కార్యములను జరిగించుచున్నాడు. ఈరోజు నువ్వు అప్పుల బాధలో ఉన్నావా? అది కూడా దేవుని చిత్తమే, దేవుని యొక్క ప్రణాళికలో భాగమే. ఈరోజు నువ్వు బాధలో ఉన్నావా? అది కూడా దేవుని యొక్క ప్రణాళికలో భాగమే. ఈరోజు నువ్వు నిందను భరిస్తున్నావా? ఈరోజు నువ్వు అవమానాన్ని భరిస్తున్నావా? అది కూడా దేవుని యొక్క ప్రణాళికలో భాగమే. ఎందుకంటే నీ జీవితంలో, నా జీవితంలో జరిగే ప్రతిదీ కూడా ఆయన తన చిత్తానుసారముగా చేసినటువంటి నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. అయితే ఆయన జరిగించేటటువంటి ఈ సమస్తమైన కార్యముల వలన ఏమవుతుందంటే చూడండి, మనము మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి, ఇప్పుడు దేవుడు తన సంకల్పమును బట్టి తన చిత్త ప్రకారముగా సమస్త కార్యములను మన ఎడల జరిగించినప్పుడు దేవునికి ఏం కలుగుతుందంటండి? మహిమ కలుగుతుంది, కీర్తి కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఒకవేళ నువ్వు ఓటమిలో ఉంటే నీ ఓటమి వలన దేవునికి మహిమ కలుగుతుంది. ఈరోజు నువ్వు మరణ పడక మీద ఉంటే నీ మరణ పడకను బట్టి దేవుని నామానికి కీర్తి కలుగుతుంది, మహిమ కలుగుతుంది. ఆశ్చర్యంగా ఉంటది కదా. ఇదేంటండి, మనం కష్టంలో ఉంటే దేవునికి మహిమ ఏంటి? మనం అనారోగ్యంతో ఉంటే దేవునికి కీర్తి ఏంటి? మనం బాగుంటే, మనం సంతోషంగా ఉంటే కదా దేవుని నామానికి మహిమ కలుగుద్ది, దేవుని నామానికి కీర్తి కలుగుద్ది అని అనుకుంటాం మనం. అందుకే మన ఆలోచనలు దేవుని ఆలోచనలు వంటివి కావు. మన ఉద్దేశములు దేవుని ఉద్దేశములు వంటివి కావు. మన ఊహలకు అందని దేవుడు మనం ఆరాధించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యము స్పష్టముగా తెలియజేస్తుంది, ఏది జరిగినా సమస్త కార్యములు కూడా ఆయన తన చిత్త ప్రకారముగా నిర్ణయించిన దాన్ని బట్టి జరిగిస్తాడు. తద్వారా ఆయన తనకు మహిమను తెచ్చుకుంటాడు, కీర్తిని తెచ్చుకునేవాడిగా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీకు ఉదాహరణకి యోసేపు జీవితాన్ని మనం తీసుకున్నాం అనుకోండి. యోసేపు మరి బాల్యంలోనే సహోదరుల ద్వారా ద్వేషించబడ్డాడు. తన సొంత సహోదరుల ద్వారా ద్వేషించబడి మరి గోతిలోనికి నెట్టివేయబడ్డాడు. తర్వాత ఆ గోతిలో నుంచి బయటకు తీసి మరి ఇష్మాయిలీలకి అమ్మివేయబడ్డాడు, బానిసగా అమ్మివేయబడ్డాడు. సంతలో పశువుని అమ్మినట్టు యోసేపుని మరి ఆ సంతలో నిలువబెట్టి ఒక బానిసగా అమ్మివేశారు. ఆ బానిసగా అమ్మకానికి పెట్టినప్పుడు పోతీఫర్ వచ్చి యోసేపుని కొనుక్కున్నాడు. పోతీఫర్ ఇంట్లో యోసేపును మరి పనివాడుగా పెట్టుకున్నాడు. మరి ఆ తర్వాత పోతీఫర్ భార్య ద్వారా యోసేపు శోధించబడ్డాడు. తర్వాత చెరసాల్లో వేయబడ్డాడు, ఖైదీగా ఉంచబడ్డాడు. సో వీటన్నిటిల్లో కూడా మనం చూస్తే గోతిలో వేయబడినప్పుడు, బానిసగా అమ్మివేయబడినప్పుడు, అనాథగా మరి అతను అమ్మివేయబడినప్పుడు, మరి చెరసాలలో వేయబడినప్పుడు జరిగినటువంటి ఈ అన్ని ఎపిసోడ్లలో మనం చూసినట్లయితే ఈ సమస్తము కూడా యోసేపు యొక్క మేలు కొరకే జరిగినవని మనం గ్రహించగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు యోసేపు జీవితాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఎక్కడ గోతిలో ఉన్నవాడు ఏమని చెప్తాం మనం? ఫ్రమ్ పిట్ టు ప్యాలెస్ అంట. గోతిలోంచి రాజా మందిరంలోనికి యోసేపు జీవితం. ప్రతి చోట కూడా మనం చదువుతాం, దేవుడు యోసేపుకు తోడై ఉండను గనక, దేవుడు యోసేపుకు తోడై ఉండను గనక అని. తోడై ఉంటే గోత్రపడతాం ఏంటి? తోడై ఉంటే తల్లిదండ్రుల నుంచి వెలివేయబడ్డవేంటి?
తోడై ఉంటే పరాయి దేశానికి బానిసగా అమ్మివేయబడ్డం ఏంటి? తోడై ఉంటే చెరసాల్లో వేయబడ్డం ఏంటి? మన ఊహలకు అందవు. అందుకే దేవుని వాక్యము మనతో చెప్తుంది ఏంటంటే, మీ కొరకు నేను రాబో కాలంలో జరగబోయేటటువంటి సంగతులన్నీ కూడా సమాధానకరమైనటువంటి సంగతులే. మొదట మనము శ్రమలు అనుభవించినప్పటికీ, మొదట నిందను అనుభవించినప్పటికీ, మొదట కష్టాల్లో ఉన్నప్పటికీ, మొదట పస్తులున్నప్పటికీ, మొదట అనారోగ్యంతో ఉన్నప్పటికీ, తుదకు దేవుని నామమునకు మహిమను తెచ్చేవారిగా మన జీవితంలో జరిగినవన్నీ కూడా మనం కలుపుకుంటూ వెళితే సమస్తము కూడా మేలు కలుగుటకే జరిగినవని మనం తెలుసుకోగలుగుతాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, చిన్నప్పుడు ఈ ఈనాడు పుస్తకాల్లో డాట్స్ కలిపేవాళ్ళం. డాట్స్ తోటి కొన్ని చుక్కలు. ఆ చుక్కల్లో ఏముందో మనకి ముందు తెలీదు. కానీ ఆ చుక్కల్ని కలిపిన తర్వాత చక్కని ఒక అందమైనటువంటి చిత్రం వస్తది. కాబట్టి ఈరోజు మన విశ్వాస జీవితాల్లో మనం వెళుతున్నటువంటి ప్రతి సమస్య, ప్రతి శోధన, ప్రతి ఇబ్బంది, ఇవన్నీ కూడా మన జీవితంలో వచ్చేటటువంటి చుక్కలు లాంటివి. ఈ చుక్కలన్నీ కలుపుకుంటూ వెళ్ళినప్పుడు దేవుడు నీ కొరకు నీ జీవితం అనే క్యాన్వాస్ పై గీసినటువంటి అద్భుతమైనటువంటి చిత్రం ఆవిష్కృతం అవుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి అప్పటి వరకు మనం ఏం చేయాలంటే ఓపికతో కనిపెట్టుకుని ఉండాలి. ఏది జరిగినా కూడా దేవుని చిత్త ప్రకారమే నా జీవితంలో జరుగుతుంది అనేటటువంటి మానసిక స్థితికి మనము రాగలగాలి. శోధన వస్తే చాలు దేవుడు లేడని అనేవారిగా కాకుండా, శోధనను మనము సహించగలిగితే ఆ శోధన వలన మనకు జీవ కిరీటం దక్కుతుంది. ఆ శోధన వలన దేవుని నామమునకు కీర్తి, మహిమ కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివినప్పుడు, శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మనం మనుషులు ఎలా ఉంటారంటే, ఇప్పుడు మన చుట్టూ ఉన్న వారికి ఏదైనా ఒక కష్టం వచ్చింది అనుకోండి, వాళ్ళ ఇంట్లో ఏదైనా పెద్ద సమస్య వచ్చింది అనుకోండి, పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారంటే, భలే అయిందిలే, వాళ్ళు ఏదో పాపం చేశారు అందుకే అలా జరిగింది, దేవునికి విరోధమైంది ఏదో చేసుంటారు అందుకే అలా జరిగింది, లేదంటే ఊరకనే శోధనలు వస్తాయేంటి అని చెప్పి మనుషులు జడ్జి చేస్తారు. కానీ దేవుని వాక్యం ఏం మనకి తెలియజేస్తుందంటే, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. నీ జీవితంలో కీడు వచ్చిందంటే దేవుడే చేశాడని చెప్పి అనుకోకండి. అలాగా ఆయన ఎవరిని శోధింపడు గనుక, ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఆ శోధనని మీరేం చేయాలి? సహించండి, ఓర్చుకోండి, భరించండి. శోధన సహించువాడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసినటువంటి జీవ కిరీటమును పొందును. కాబట్టి చూడండి, యోసేపు జీవితంలో మనం చూసినప్పుడు జరిగిన ప్రతి సమస్తమైన పరిస్థితుల్లో కూడా దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. మనకేంటంటే యోసేపు అనుభవించినటువంటి కష్టాలను బట్టి, బాధలను బట్టి మనము యోసేపుకు దేవుడు తోడు లేడా, ఎందుకు యోసేపు జీవితంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినాయని అనుకుంటాం, కానీ మరి చివరికి అంతా మేలు కొరకే జరిగిందని యోసేపు చెప్తాడు. ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనము, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి. మనుష్యులు కీడు చేయను ఉద్దేశించవచ్చు, కానీ దేవుడు మాత్రము కీడు చేయడు. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలు కొరకే
దేవుడు ఉద్దేశించెను. కాబట్టి ఇప్పుడు ఏమర్థం అవుతుంది? నీ జీవితంలో ఏదైనా జరగనివ్వండి, నీ చుట్టూ ఉన్నవాళ్ళు కీడు కొరకే వారు మీ గురించి ఉద్దేశము కలిగి ఉండనివ్వండి, పర్వాలేదు. ఎందుకంటే మీ జీవితము దేవుని యొక్క పరిపూర్ణమైన నియంత్రణలో ఉంది. ఇతరులు కీడు కొరకు తలచినా కూడా దాన్ని మేలు కొరకే దేవుడు మార్చేసేటటువంటి దేవుడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వీఆర్ అండర్ గాడ్స్ సావరీన్ కంట్రోల్. మనము దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి నియంత్రణలో మనం ఉన్నాం. కాబట్టి ఏ విషయంలో కూడా మనము భయపడాల్సినటువంటి అవసరం లేదు. రెండవది మనం చూస్తే, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇందులో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గాడ్ బ్రింగ్స్ గుడ్ ఈవెన్ అవుట్ ఆఫ్ ఈవిల్. చెడ్డ దానిలో నుంచి కూడా దేవుడు మేలునే తీసుకురాగలడు. అనేక సార్లు శత్రువు మన గురించి ఇప్పుడు యోసేపు సహోదరులతో ఏమన్నాడు? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారంట. మన జీవితాల్లో సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే, మనకి ఏదో ఒక కీడు చేయాలనుకుంటాడు, ఏదో ఒక హాని చేయాలనుకుంటూ ఉంటాడు. శత్రువుకు ఉన్నటువంటి లక్షణమే అది. కాబట్టి ఎప్పుడైనా శత్రువు చెడు చేయాలని మన జీవితాల్లో అనుకున్నప్పుడు, నువ్వు నేను ఆరాధించేటటువంటి దేవుడు ఏం చేస్తాడంటే, గాడ్ టర్న్స్ ఇట్ ఇంటూ ఏ బ్లెస్సింగ్. ఒక చెడు చేయాలనుకున్నప్పుడు ఆ చెడును కూడా దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. ఎన్నోసార్లు మనం చూస్తాం, ఎంతో మంది మన విశ్వాస జీవితాల్లో మనల్ని నమ్మించి మోసం చేసిన వాళ్ళు ఉండొచ్చు, మనల్ని నష్టాల్లోనికి నెట్టిన వారు ఉండొచ్చు, విశ్వాస ద్రోహం చేసిన వాళ్ళు ఉండొచ్చు. అయితే ఎంతమంది ఎన్ని మనల్ని పాడు చేయాలని చెప్పి చూసినా కూడా వాటన్నిటినీ కూడా దేవుడు మన కొరకు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. గాడ్ బ్రింగ్స్ గుడ్ అవుట్ ఆఫ్ ఈవిల్. చెడ్డదానిలో దేవుడు నీ కొరకు నా కొరకు మంచి దానిని తీసుకురాగలుగుతాడు. హల్లెలూయా. చూడండి, యోబు జీవితాన్ని మనం చూసినప్పుడు, యోబు నీతిమంతుడు, యోబు దైవభక్తి కలిగినటువంటి వాడు, యోబు అనుదినము దేవునికి బలి అర్పించేటటువంటి వాడు. చాలా భక్తి కలిగినటువంటి జీవితాన్ని యోబు మరి భక్తి గల జీవితంలో కొనసాగుతున్నప్పుడు, ఇప్పుడు సాతానుడు ఏం చేశాడు? అపవాది ఏం చేశాడు? దేవుని దగ్గర ఒక సవాల్ విసిరాడు. నువ్వు అన్ని ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు, నెమ్మదిని ఇచ్చావు, కుమారులను ఇచ్చావు, కుమార్తెలను ఇచ్చావు, మరి పశు సంపదని ఇచ్చావు, ధనవంతుడిగా భాగ్యవంతుడిగా ఉంచావు. ఇవన్నీ ఇస్తే ఎవరైనా పూజలు చేస్తారు, ఎవరైనా ప్రార్థనలు చేస్తారు. వీటిని తీసేసి చూడు, అప్పుడు యోబు యొక్క నిజస్వరూపం నీకు కనబడుద్ది అన్నాడు. సో యోబు తనకున్నటువంటి సంతానాన్ని పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే సమస్తమును యోబు పోగొట్టుకున్నాడు. జోబ్ లాస్ట్ ఎవ్రీథింగ్, ఇంక్లూడింగ్ చిల్డ్రన్, వెల్త్, హెల్త్. Yet he trusted God. But at the end, God restored double blessings. Praise the Lord. Hallelujah. కాబట్టి ఈ మాట రోమా 8:28 నుంచి మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, చెడులో నుంచి కూడా దేవుడు మేలు తీసుకొస్తాడు. కీడు వెనకాల దేవుడు ఆశీర్వాదాన్ని తీసుకొస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి శత్రువు నిన్ను బాధ పెడతాడు. భయంకరమైనటువంటి శ్రమల గుండా యోబు వెళ్ళాడు. ఆ శ్రమలన్నిటిలో కూడా శోధన సహించువాడు ధన్యుడు, వాడు జీవ కిరీటాన్ని పొందుకొనునని మనం చదివాం. కాబట్టి శోధనల గుండా మనం వెళుతున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు వీటి వెనకాల ఏదో గొప్ప ఆశీర్వాదాన్ని నా కోసం దాచించాడు. ఈరోజు ఎంత లోతైన సమస్య గుండా నేను వెళ్తున్నానో అంత ఎత్తైన ఆశీర్వాదంలోనికి దేవుడు నన్ను నడిపించబోతున్నాడు. ఆమేన్.
కాబట్టి లోతైన సమస్య దేనికి గుర్తంటే ఎత్తైన ఆశీర్వాదానికి గుర్తు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇవన్నీ పోగొట్టుకున్నప్పటికీ కూడా చివరికి ఏం జరిగింది? రెండంతల ఆశీర్వాదం. మరలా కుమార్తెలు పుట్టారు, మరలా కుమారులు పుట్టారు, మరలా దేవుడు అంతకు ముందున్న ఆస్తి కంటే రెండంతల ఆస్తి ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే యోబు కుమార్తెలు ఆ చుట్టుపక్కల దేశాల అన్నిటిలో కూడా సౌందర్యవంతులైనటువంటి కుమార్తెలను ఇచ్చాడు. కాబట్టి యోబు జీవితం నుంచి మనం చూస్తే ఈ మాట మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. దేవుడు సమస్తమును మేలు కొరకే జరిగించును. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి మొదటిగా మనము దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి నియంత్రణలో ఉన్నామని గుర్తుపెట్టుకోండి. రెండవది, నీ జీవితంలో జరిగే ఎటువంటి చెడైనా కూడా దానిని మేలుగా, కీడును ఆశీర్వాదముగా దేవుడు మారుస్తున్నాడు, మార్చగలడని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. మూడవ మాట, ఇప్పుడు చూడండి, ఇది ఒక కండిషనల్ బ్లెస్సింగ్, కండిషనల్ ప్రామిస్. మేలు కొలగటికై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ఎవరికి? అందరికీనా? అందరికీ సమస్తము సమకూడి జరిగిపోతున్నాయా అంటే దెర్ ఇస్ ఎ కండిషన్. ఎవరికి జరుగుతాయి సమస్తము సమకూడి మేలు కొరకు? ఎవరికి జరుగుతాయంటే దేవుని ప్రేమించేటటువంటి వారికి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. కాబట్టి ఈరోజు ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి నువ్వు నేను ఆయన్ని ప్రేమించగలుగుతున్నామా? ఇట్ ఈస్ ఎ క్వశ్చన్. మనం ఆయన్ని ప్రేమించగలిగితే హృదయపూర్వకముగా మన హృది గది తలుపులు తెరిచి మన గుండె గదిలో దేవుణ్ణి మనము కొలువు చేయగలిగితే, నీ హృదయం అనే ఆలయములో దేవునికి మనము స్థానాన్ని ఇవ్వగలిగితే, అప్పుడు ఖచ్చితముగా ఇవన్నీ కూడా మేలు కలుగుటకై సమస్తము కూడా నీ జీవితంలో సమకూడి జరుగును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ మూడవ మాట ఏంటంటే అవర్ లవ్ అండ్ ఫెయిత్ యాక్టివేట్ గాడ్స్ ప్లాన్. దేవుడు నీ ఎడల కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు. దేవుడు నీ పట్ల కొన్ని ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు, దేవుని యొక్క సంకల్పములు, దేవుని యొక్క ప్రణాళికలు నీ జీవితంలో జరగాలి అంటే నువ్వు ఎలా ఆ సంకల్పాన్ని, ఆ దేవుని యొక్క ప్లాన్ ని, ప్రణాళికని నువ్వు ఎలా యాక్టివేట్ చేయగలుగుతావంటే నువ్వు దేవుని ప్రేమించడం బట్టి, దేవుని అందరి నీవు కలిగి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో అవర్ లవ్ అండ్ ఫెయిత్ యాక్టివేట్ గాడ్స్ ప్లాన్. కాబట్టి ఈ వాగ్దానం అందరికీ కాదు, దేవుణ్ణి ప్రేమించే వారికి మాత్రమే. దిస్ ప్రామిస్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీవన్, బట్ దిస్ ప్రామిస్ ఇస్ ఫర్ దోస్ హూ లవ్ గాడ్. ఎవరైతే దేవుని ప్రేమించే వారిగా ఉంటారు. వెన్ యూ లవ్ అండ్ ఒబే హిమ్, ఎవ్రీ సిచ్యువేషన్ విల్ అల్టిమేట్లీ లీడ్ టు యువర్ బ్లెస్సింగ్ అండ్ స్పిరిచువల్ గ్రోత్. గోతులో పడేసిన నీకు ఆశీర్వాదమే. గోతులో నుంచి తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టగలడు దేవుడు. ఎప్పుడు? ఆయనను ప్రేమించే వారిగా నువ్వు ఉంటే, ఆయన యందు విశ్వాసం ఉంచే వారిగా నువ్వు ఉంటే ఖచ్చితంగా జరుగుతున్నటువంటి ప్రతి కీడును కూడా దేవుడు మేలుగా మార్చగలుగుతాడు. చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనంలో, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదివినప్పుడు ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ నుండిరి. చూడండి, వీళ్ళేమి దేవుని మందిరంలో లేరు, వీళ్ళేమి కృతజ్ఞతా స్తుతి కూడికలో లేరు. కానీ ఏం పాడుతున్నారంట? స్తుతి కీర్తనలు పాడుతున్నారంట. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎలా ఉన్నారో తెలుసండి? రక్తాలు వచ్చేలా కొట్టబడ్డారు.
19వ వచనంలో మనం చూస్తే ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయిందని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయారు. ఎలా తీసుకెళ్లారండి వీళ్ళ అధికారుల దగ్గరికి? పౌలును శీలను ఈడ్చుకుని, రోడ్డంట లాక్కుంటూ ఈడ్చుకుంటూ, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ ఇద్దరు భక్తుల్ని కూడా మరి ఆ అధికారులకి అప్పగించారు. అప్పగించినప్పుడు చూడండి, వారు చాలా దెబ్బలు కొట్టి, ఒకటి కాదు రెండు కాదు, చాలా దెబ్బలు కొట్టేశారు వాళ్ళు పౌరుని శీలని పట్టుకుని. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించరే. జైల్లో పడేశారు, తీసుకెళ్లి బాగా చిత్త కొట్టేసి జైల్లో పడేశారు. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను, కదలడానికి లేకుండా. వాళ్ళ కాళ్ళకి సంకెళ్ళు బొండ వేసేసి ఇద్దరిని కూడా బిగించేసి అక్కడ ఉంచేశారండి. ఆ చీకటి కారాగారంలో పౌలు శీలలు వేయబడ్డారు. ఇప్పుడు మనం చదువుతున్నామే, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని. ఎవరికి జరుగుతాయి ఇవన్నీ? దేవుణ్ణి ప్రేమించే వారికి. కష్టప్రపేతమానమైనటువంటి భోజనము తింటున్నప్పుడు ప్రార్థన చేసుకుని దేవుణ్ణి అభినందించడం, దేవునికి విధేయత చూపించడం వేరు. పచ్చడి మెతుకులు తింటున్నప్పుడు, గంజి తాగుతున్నప్పుడు కూడా థ్యాంక్ యూ జీసస్ అని చెప్పగలుగుతున్నామా? కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? ఇచ్చినప్పుడు ఎవరైనా పొగుడుతారు, ఏమీ లేనప్పుడు, నీ పేదరికంలో, నీ నష్టంలో, నీ అనారోగ్యంలో, నీ శోధంలో, నీ కష్టంలో నువ్వు దేవుణ్ణి స్తుతించగలిగితే అప్పుడు కదా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని తెలిసేది. అప్పుడు కదా దేవుని యందు నీకు విశ్వాసం ఉందని తెలిసేది. చూడండి, మరి భయంకరంగా కొట్టి కాళ్లకు బొండ వేసి చెరసాల లోపలికి త్రోసేసి ఉంచితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు ఏం చేస్తున్నారంటే కీర్తనలు పాడుచున్నారు, దేవునికి ప్రార్థన చేస్తూ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వల్లేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వల్లేనయ్యా. నాకున్నవన్నీయు నువ్విచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నువ్విచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వల్లేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వల్లేనయ్యా. నాకున్నవన్నీయు నువ్విచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నువ్విచ్చినవేనయ్యా. హల్లెలూయా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. రాజాంతఃపురములో నన్ను ఉంచినను నిన్ను స్తుతిస్తాను, గాఢాంధకారపు లోయలో నన్ను ఉంచినను నిన్ను స్తుతిస్తాను. నేను దేనికి భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుణ్ణి ప్రేమించేవాడు తీసుకెళ్లి ఎక్కడ పడేసినా సరే దేవునికి వందనాలు చెప్తాడు, స్తుతులు చెప్తాడు, స్తోత్రాలు చెప్తాడు. వాళ్ళకే ఈ వాగ్దానం. పౌలు గారు అనుభవపూర్వకముగా చెప్పిన మాట ఇది. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరిగి చెప్తున్నాడు అన్నమాట. తాను అనుభవించి, తాను ఎరిగి, తాను గుర్తెరిగి దేవుని ప్రేమించేటటువంటి అనుభవంలో అతను ఉన్నాడు కాబట్టి ఈ మాట చెప్పగలుగుతున్నాడు. తీసుకెళ్లి భయంకరమైనటువంటి చెరసాల్లో పడవేసి కొట్టి, చాలా దెబ్బలు కొట్టి హింసిస్తే లేచి దేవుడికి కీర్తనలు పాడుతున్నారండి. ఇలాంటి అనుభవం గనక మనం కలిగి ఉంటే
ఇచ్చినా ఇవ్వకపోయినా ఏమిచ్చినా నీకు స్తోత్రాలే, ఏమి ఇవ్వకపోయినా వందనాలే, ఏమిచ్చినా నీకు స్తోత్రాలే, ఏమి ఇవ్వకపోయినా వందనాలే. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వాడెవడు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వాడెవడు, శ్రమలైనను శత్రువైనను, శ్రమలైనను శత్రువైనను నిన్ను నన్ను చేయలేరు, నిన్ను నన్ను వేరు చేయలేరు. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వాడెవడు. హల్లెలూయా. ఏమిచ్చినా దేవునికి స్తోత్రాలు, ఏమి ఇవ్వకపోయినా కూడా హృదయపూర్వకముగా వందనాలే. ఎందుకంటే ఆయన నీ గురించి నా గురించి సమాధానకరమైనటువంటి ప్రణాళికలు ఉద్దేశములు కలిగి ఉన్నాడు. సమస్తము కూడా మేలు కొరకే జరిగించేటటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మరి ఆ జైల్లో వీళ్ళందరూ కూడా స్తోత్రాలు స్తుతి కీర్తనలు పాడితే దేవుడే దిగొచ్చేసాడండి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నయు తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను, అంతలో చెరసాల నాయకుడు మేలుకొని భయపడిపోయాడంటండి. అయ్యి బాబోయ్, మొత్తం ఖైదీలంతా పారిపోయారేమో అని చెప్పి తనను తాను చంపుకోబోయాడంట. అప్పుడు పౌలు గారు అంటున్నారు, నీవు ఏ హానియు చేసుకుని వద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నాం. పారిపోవాల్సినటువంటి అవసరం ఏముంది? దేవుడు వచ్చి తీసుకెళ్తాడు. కాబట్టి చూడండి, ఇక్కడ ఆ రాత్రి జరిగినటువంటి అద్భుతం ఏంటంటే, మరి మీ దేవుడే నిజమైనటువంటి దేవుడు, నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? ఎవరైతే కొట్టారో, ఎవరైతే కాలికి బొండ వేశారో, ఎవరైతే సంకెళ్ళు వేశారో, ఎవరైతే చెరసాల్లోకి త్రోసి వేశారో, ఆ చెరసాల నాయకుడే వచ్చి బాప్తిస్మాను తీసుకున్నాడండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి మరి వారి గాయములు కడిగెను, వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము నొందిరి. అతను మాత్రమే కాదు, అతని ఇంటి వారందరూ కూడా బాప్తిస్మం తీసుకున్నారండి. ఇప్పుడు ఈ చెరసాల అనుభవం, ఈ దెబ్బలు, ఈ కాళ్లకు సంకెళ్ళు, కాళ్లకు వేయబడిన బొండ, త్రోసి వేయబడినటువంటి ఆ జైల్లో, ఇవన్నీ కూడా దేనికి జరిగినాయి? వీళ్ళిద్దరి జీవితంలో మేలు కొరకు జరిగినాయి, కొన్ని ఆత్మలను రక్షించడం కొరకు జరిగినాయి. ఆ రాత్రి పౌలు శీలలే గనక ఆ జైల్లో మరి వారు ఉండకపోయి ఉంటే ఈ కుటుంబానికి రక్షణ ఎక్కడి నుంచి వచ్చేది? దేవుని నామానికి మహిమ ఎలా కలిగేది? దేవుని నామానికి కీర్తి ఎలా వచ్చేది? కాబట్టి కొన్నిసార్లు మనకు వచ్చినటువంటి కష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాలు, శ్రమలు, ఇవన్నీ కూడా మంచికే, మేలు కొరకే, దేవుని నామానికి మహిమ కొరకే వస్తున్నాయి. మనము వాటిని బట్టి దేవునికి వందనాలు చెల్లించేవారే ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు దేవా నా జీవితం ఎలా అయిపోయింది? ఎందుకు నా బ్రతికి ఎలా అయిపోయింది? ఎందుకు నా ఉద్యోగం ఎలా అయిపోయింది? ఎందుకు నా సంసారం ఎలా అయిపోయింది? ఎందుకు నా కాపురం ఎలా కాలిపోయింది అని మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఏది జరిగినా నీ జీవితంలో సమస్తము మేలు కొరకే, మేలు కలుగుటకే సమస్తాన్ని కూడా సమకూడి దేవుడు జరిగిస్తున్నాడని ఎరుగుదుము, తెలుసుకోండి.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాలుగవ మాట చూడండి, గాడ్స్ ప్లాన్ ఈజ్ గ్రేటర్ దాన్ అవర్ అండర్స్టాండింగ్. మనం అనుకుంటాం, ఇదేంటి దేవుడు చేసిన వాగ్దానం ఏమో ఒకలా ఉంది, నాకు వచ్చిన ప్రామిస్ ఒకలా ఉంది, 31st నైట్ తీసుకున్న వాగ్దానం ఏమో ఈ సంవత్సరం అంతటిలో అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములను నువ్వు చూస్తా ఉన్నది. చూస్తే అన్నిట్లో అడుగుపెట్టిన ప్రతి చోట ఓటమి ఎదురవుతుంది. కొన్నిసార్లు మనకు అర్థం కావు. సమ్ టైమ్స్ వి ఆస్క్, వై డిడ్ దిస్ హ్యాపెన్? దేవా, ఎందుకు నా జీవితంలో, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని దేవుణ్ణి మనము ప్రశ్నిస్తాం. బట్ లేటర్ వి సీ దట్ వాట్ వి థాట్ వాజ్ లాస్ వాజ్ యాక్చువల్లీ గాడ్స్ ప్రిపరేషన్ ఫర్ సంథింగ్ గ్రేటర్. బా, ఈ ఒక్కటి జరగుండకపోతే నా జీవితంలో భలే ఉండేదండి అని, ఏ విషయాన్ని గురించి, ఏ నిర్ణయాన్ని గురించి, ఆ నిర్ణయం నేను తీసుకొని ఉండకపోతే భలే ఉండేదండి, ఆ ట్రాన్స్ఫర్ నా జీవితంలో వచ్చి ఉండకపోతే భలే ఉండేదండి, ఆ కంపెనీలో నేను మాని ఉండకపోతే భలే ఉండేదండి, ఆ కాంట్రాక్ట్ నేను తీసుకుని ఉండకపోతే భలే ఉండేదండి అని అనుకుంటాం మనం. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గాడ్స్ ప్లాన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ అవర్ అండర్స్టాండింగ్. నీవు ఆలోచించే దానికంటే, నీవు ఊహించే దానికంటే దేవుని తలంపులు నీ తలంపుల వంటివి కావు. ఆయన ఉన్నతమైనటువంటి తలంపులు కలిగినటువంటి వాడు, ఉన్నతమైనటువంటి ఉద్దేశములు నీ ఎడల కలిగి ఉన్నటువంటి దేవుడు. అందుకే ఏది నష్టం అనుకుంటామో, ఒక సంవత్సరం పోయిన తర్వాత, 2 సంవత్సరాలు పోయిన తర్వాత మనం అనుకుంటాం, అరే అప్పుడు నేను అది లాస్ అనుకున్నాను, కానీ నిజంగా ఆ డెసిషనే నా జీవితాన్ని మార్చేసింది. ఆ రోజు ఆ ట్రాన్స్ఫర్ నా బ్రతుకుని మార్చేసింది. ఆ రోజు ఆ కంపెనీలో నేను మానేసి మంచి పని చేశాను. ఆ రోజు ఆ కంపెనీలో నేను జాయిన్ అవ్వకుండా మంచి పని చేశాను. నేను నష్టం అనుకున్నాను, కానీ అది నాకు మేలు చేసింది అని ఎన్నోసార్లు మనం అనుకుంటా ఉంటాం. ఆ రోజు ఆ చేసినటువంటి నిర్ణయం నష్టానికి కాదు, అది మేలుకే. ఎందుకంటే దాన్ని జరిగించిన వాడెవరు? దేవుడే. 40 సంవత్సరములు ఐగుప్తు అంతఃపురంలో సుకుమారుడిగా పెరిగాడు. ఎవరు? మోషే. సకల శాస్త్రములు అభ్యసించాడు. మరి రాజుగారింట్లో పెరిగాడు. ఇప్పుడు రాజుగారింట్లో సుకుమారముగా చక్కగా అంతఃపురములలో పెరిగిన వాడు 6 లక్షల మంది ఇజ్రాయేలీలను 40 సంవత్సరముల పాటు నడిపించాలంటే ఎలా నడిపించగలుగుతాడు? ఎలా నడిపించగలుగుతాడు? కాబట్టి అతనికి కొంత తర్ఫీదు, అతనికి కొంత శిక్షణ అవసరం, అతనికి కొంత ప్రిపరేషన్ అవసరం. అందుకే మరి ఆ ఐగుప్తీయుడిని చంపి పాతిపెట్టిన తర్వాత దేవుడు మోషేని మిద్యాను అరణ్యంలో పంపించాడు. 40 సంవత్సరాల పాటు మిద్యానులో ఉంటాడు మోషే. ఈ 40 సంవత్సరాలు అనగా 40 నుంచి 80 సంవత్సరాల వరకు, ఈ 40 సంవత్సరాలు దేవుడు మోషేకి ఒంటరి జీవితం ఎలాగా, శ్రమలతో కూడుకున్న జీవితం ఎలాగా, విల్డర్నెస్ లో ఎలా ఉండాలి, అరణ్యాల్లో ఎలా తిరగాలి, ఇవన్నీ కూడా దేవుడు నేర్పించి ట్రైనింగ్ ఇచ్చాడు. ఈ 40 సంవత్సరాల్లో మోషే అనుకుని ఉండొచ్చు, ఏదో ఆవేశపడి నేను ఇలా వచ్చేసాను, కానీ చక్కగా మరి ఆ ఐగుప్తు ఆ రాజు మందిరంలో ఉండుంటే నేను ఎంతో సుఖపడేవాడిని కదా అని అనుకుని ఉండొచ్చు. కానీ హెబ్రీ పత్రికలో చదువుతాం కదా, ఐగుప్తు ధనము కంటే కూడా దేవుని మరి అక్కడ ఆ రాజు అంతఃపురంలో సుఖము అనుభవించే కంటే కూడా దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడం మేలు అని చెప్పి, మరి ఈ 40 సంవత్సరముల పాటు దేవుడు ముందు మిద్యానులో మోషేకి తర్ఫీదునిస్తాడు. మోషే పూర్తిగా సిద్ధపడిన తర్వాత అప్పుడు నిర్గమాకాండం, అంటే అక్కడి నుంచి ఎక్సోడస్ స్టార్ట్ అవుతుంది. ఐగుప్తులో నుంచి ఈ 6 లక్షల మందిని నడిపించడం, 40 సంవత్సరాల పాటు దేవుని పిల్లలకు
ఒక గొప్ప నాయకుడిగా మోషే వాడబడ్డాడు, దేవుడి చేత ఎన్నిక చేయబడ్డాడు. కాబట్టి ఈ రోజు నీ జీవితంలో వచ్చే ఏదైనా కష్టం, శ్రమ, శోధన, అయ్యయ్యో నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని అనుకుంటున్నావా? నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. దేవుడు నీ కొరకు ఆ గొప్ప కార్యాన్ని నీ చేతుల ద్వారా జరిగించడానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. దట్స్ వై యు ఆర్ గోయింగ్ త్రూ ద ట్రబుల్స్, ట్రయల్స్. కష్టాల గుండా, శ్రమల గుండా నువ్వు వెళ్తున్నావు. కాబట్టి ఈ రాత్రి దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. యోసేపు జీవితం సమస్తము సమకూడి జరిగింది, మేలే జరిగింది. అతని ద్వారా అనేక మంది బ్రతికించబడ్డారు. యోబు జీవితం సమస్తము సమకూడి మేలు కొరకే జరిగింది, రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. మూడవది మొర్దెకై జీవితాన్ని మనం చూసినప్పటికీ కూడా మొర్దెకై దేవుని యందలి విశ్వాసము కలిగిన వాడు, దేవుని మీద ప్రేమ కలిగినటువంటి వాడు. కాబట్టి హామాను మొర్దెకైకి ఉరికంబాన్ని సిద్ధపరిచినప్పటికీ కూడా మరి చూడండి, దేవుని యొక్క ఆ ఆలోచనలు మన ఆలోచనలు వంటివి కావు. ఏ టైంలో ఏది జరగాలో, ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ టైం ఎవ్రీథింగ్ విల్ బి డన్ ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ టైం. ఖచ్చితంగా దేవుని యొక్క టైమింగ్ అనేది పర్ఫెక్ట్ టైం. ఆయన ఎప్పుడు దేన్ని కూడా ఆలస్యం చేసేటటువంటి దేవుడు కాదు. సరైనటువంటి సమయంలో పిల్లాడిని పొదల్లో విసిరేసి వింటి వేత దూరం వెళ్ళి కూర్చున్నప్పుడు దట్ ఈస్ ద రైట్ టైం. అప్పుడు దేవుడు దిగి రావాలి. ఆ పిల్లాడు ఎలా చచ్చిపోతాడో ఇక నేను చూడలేను ఇంకా నా కళ్ళతోట అని చెప్పి తల్లి, ఎంత భారభరితమైనటువంటి దృశ్యం అది. 9 మాసాలు మోసి కన్న తల్లి తన కడుపును పుట్టిన కొడుకు తన కళ్ళెదురుగా చనిపోతుంటే ఎవరు మాత్రం తట్టుకోగలరు? ఆ పరిస్థితిలో దేవుడు దిగి వచ్చాడు. అలాగే అబ్రహాము తనకు ఉన్నటువంటి ఒక్కగానొక్క కుమారుణ్ణి బలివ్వడానికి వెనుక తీయక దహన బలిగా అర్పించడానికి కొడుకుని మరి కట్టెలు చక్కగా పేర్చి ఆ కట్టెల మీద ఇస్సాకును పడుకోబెట్టాడు. సో దట్ ఈస్ ద పర్ఫెక్ట్ టైం. దేవుడు రావాల్సినటువంటి సమయం దేవుడు వచ్చాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో జరిగే ఎటువంటి శ్రమైనా, కష్టమైనా, శోధనైనా, అనారోగ్యమైన, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఏదైనా సరే మేలు కొరకే జరుగుచున్నవని మనము గుర్తుపెట్టుకోవాలి. నో మ్యాటర్ వాట్ యు ఫేస్ టుడే, whatever you face today, if it is delay, if it is a sickness, if it is a betrayal, or if it is your tears, whatever it is, whatever you are facing today, whatever you are going through today, if you truly love your God, God will turn it all for your good and his glory. సమస్తాన్ని కూడా నీకు మేలు కొరకు, ఆయనకు మహిమ కొరకు ఆయన మార్చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ట్రస్ట్ హిజ్ టైమింగ్. దేవుని యొక్క టైమింగ్ ని మీరు నమ్మండి అంతే. ఆయన ఎన్నడూ కూడా ఆలస్యం చేయడు. తొలకరి వర్షమును కడవరి వర్షమును కూడా మరి వాటి వాటి సమయముల చొప్పున కురిపించేటటువంటి దేవుడు, నీవు నేను ఆరాధించేటటువంటి దేవుడు. కాలగతులు ఆయన వస్తువులో ఉన్నవంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిజ్ హ్యాండ్. కాబట్టి ఈరోజు మనం ఆరాధించేటటువంటి దేవుడు ఖచ్చితముగా మనలను విడిపించే దేవుడు, నడిపించే దేవుడు. ఆయన యందు మనము నమ్మకాన్ని కలిగి ఉంచుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదివినప్పుడు, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనములు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు
అంత ఎత్తుగా ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క తలంపులేంటో తెలుసుకోవాలని ప్రయత్నించొద్దు. దేవుని జ్ఞానమును డీకోడ్ చేసేంత జ్ఞానం మనకు లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని ప్రేమించేవారిగా ఉండాలంతే. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవారిగా ఉండాలి. ఆయనకు మొరపెట్టేవారిగా ఉండాలి. ఆయనకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అలా మనం ఉండగలిగినప్పుడు సమస్తము కూడా సమకూడి దేవుడు మన కొరకు జరిగించేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదము చేయును, పొలములోని చెట్లనియు చప్పట్లు కొట్టును, ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడిన నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ కన్నీటిని నాట్యముగా మార్చేటటువంటి దేవుడు, నీ ఎదుట పర్వతములు మెట్టలు సైతము సంగీత నాదము చేసేటటువంటి పర్వతాలు డాన్స్ చేస్తాయంటండి నీ ముందు. కాబట్టి ఆయన యందు మనం విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచినప్పుడు ఖచ్చితంగా దేవుడు సమాధానకరమైనటువంటి సంగతులనే మన కొరకు ఆయన కలిగి ఉన్నటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివినప్పుడు, సామెతలు 16వ అధ్యాయము 9వ వచనము, ఒకడు తాను చేయబోగునది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. కాబట్టి మనం ఏదేదో హృదయాల్లో యోచించుకుంటాం కానీ దాన్ని స్థిరపరచాల్సింది ఎవరంటే దేవుడే. మన ఆలోచనలు మనం ఎన్నైనా ఊహించుకోవచ్చు, ఆలోచనలు చేయొచ్చు, కానీ దానిని స్థిరపరచవలసినది దేవుడే. 37వ కీర్తన 23, 24 వచనాలు మనం చూస్తే, కీర్తన 37, 23, 24 వచనాల్లో, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. నీ చెయ్యి పట్టుకున్నది ఎవరు? దేవుడే. నా చెయ్యి పట్టుకున్నది ఎవరు? దేవుడే. కాబట్టి నువ్వు పడిపోయినా సరే నిన్ను మరలా పైకి లేపేది కూడా దేవుడే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి మనము ధైర్యముగా దేవుని అందలి ప్రేమ మనము కలిగి ఉందాం. దేవుని అందలి విశ్వాసంలో మనము బలపడదాం అంతకంతకు. ఎందుకంటే మనము ఆరాధించేటటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని పౌలు గారు చెప్పినటువంటి ఈ వాక్యంలోంచి దేవుడు మనతో మాట్లాడింది. మనము దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి నియంత్రణలో ఉన్నాం. మొదటిగా, నీ మీద అధికారం సాతానుకు లేదు. నీ మీద పూర్తి అధికారం దేవునికి మాత్రమే ఉంది. కాబట్టి నీ జీవితంలో జరిగే ప్రతిదీ కూడా ఆయన చిత్తానుసారంగా జరుగుతుంది. రెండోది, గాడ్ బ్రింగ్స్ గుడ్ అవుట్ ఆఫ్ ఈవిల్. శత్రువు నీ ఎడల చెడు తలపెట్టినా కూడా దాన్ని నీకు మేలు కొరకే దేవుడు మారుస్తాడు. హామాను మొర్దెకై యొక్క నాశనాన్ని కోరుకున్నాడు, కానీ ఆ జరిగిన అంతటి ఎపిసోడ్లో మొర్దెకై హెచ్చించబడ్డాడు, హామాను అదే ఉరికంబం మీద ఉరి తీయబడ్డాడు. కాబట్టి శత్రువు నీ ఎడల చెడ్డ తలంపులు కలిగి ఉన్నా కూడా వాటిని నీ జీవితంలో ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు. మూడవది, అవర్ లవ్ అండ్ ఫెయిత్ యాక్టివేట్ గాడ్స్ ప్లాన్. దేవుని యొక్క ఆ ప్రణాళికలు కార్యరూపం దాల్చాలి అంటే మనము సంపూర్ణమైనటువంటి విశ్వాసము, పరిపూర్ణమైనటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. నాలుగవది, గాడ్స్ ప్లాన్ ఈజ్ గ్రేటర్ దాన్ అవర్ అండర్స్టాండింగ్. మన ఆలోచనల కంటే, మనం ఊహించే దానికంటే, ఇప్పుడు చదివాం కదండి యెషయా గ్రంథంలో, మన తలంపులు ఆయన తలంపులు వంటివి కావు. ఎంతో ఉన్నతమైనటువంటి తలంపులు, ఆలోచనలు నీ ఎడల నా ఎడల దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి నువ్వు ఎలాంటి పరిస్థితులు గుండా వెళుతున్నప్పటికీ కూడా, నీ కష్టాలు, కన్నీరు, నీ అనారోగ్యం, నీ బాధ, నీ దుఃఖం, నీ వేదన, నీ శ్రమ, నీ ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రతిదీ కూడా నీకు మేలు కొరకే జరిగిందనేటటువంటి సాక్ష్యాన్ని, ఆ సాక్షి జీవితాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. తద్వారా ఆయన నామమునకు ఆయన మహిమ తెచ్చుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా,
కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా. కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా. నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా. నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా. కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా. కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతసేపు దేవా మీరు మాతో మాట్లాడారయ్యా. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని. అవును తండ్రి, యోసేపు జీవితంలో జరిగిన ప్రతి ఇబ్బంది, కష్టం అన్ని కూడా మేలు కొరకే మీరు జరిగించారయ్యా. ఇజ్రాయేలీలను బ్రతికించడానికి ఆ కరువు పరిస్థితుల్లో అనేకులను బ్రతికించడానికి అందరికంటే ముందుగా మీరు యోసేపుని ఐగుప్తుకు రప్పించారు. వచ్చినటువంటి మార్గము కష్టతరమైనదే, కాకపోతే మీరు హెచ్చించినటువంటి ఘనత, ఐగుప్తు సింహాసనం మీద మీరు కూర్చోపెట్టిన విధానం ఎంతో ఆశీర్వాదకరం. ఈరోజు ప్రభువా, వీఆర్ గోయింగ్ త్రూ సమ్ పెయిన్స్. మేము వెళుతున్నటువంటి మార్గములు మాకు బాధ కలిగించేవిగా ఉన్నప్పటికీ కూడా, శ్రమల గుండా మేము వెళుతున్నప్పటికీ కూడా, ఇవన్నీ కూడా ఒకరోజు మాకు మేలు కొరకే మీరు సమస్తాన్ని సమకూడి జరిగిస్తున్నారని, ప్రతి కీడులోంచి కూడా ఆశీర్వాదాన్ని మీరు మాకు దయచేస్తున్నారని దేవా, ఈ రాత్రి మేము విశ్వాసంలో బలపడడానికి మీ ప్రేమ కలిగినటువంటి మాటలు మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి తండ్రి మిమ్మల్ని ప్రేమించే హృదయాలు మాకు దయచేయండి. మీ అందరినైనా మరి పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండే కృప మాకు దయచేయండి. తద్వారా ప్రభువా, మా ఎడలు మీరు కలిగి ఉన్నటువంటి ప్రణాళికలు, ఉద్దేశములు మా జీవితాల్లో మేము ప్రభువా మరి జరిగించుకోవడానికి, నెరవేర్చబడ్డానికి మీ సహాయం మాకు దయచేయండి, మీ కృప దయచేయండి. శోధనల గుండా మేము వెళుతున్నప్పుడు వాటిని నైనా మరి సహించేటటువంటి శక్తి, బలము, మానసిక స్థైర్యము, ధైర్యము మాకు దయచేయండి. ఎందరైతే ప్రభువా నీ బిడ్డలు ఈ మాటలు వింటున్నారు, ఆన్లైన్లో ప్రభువా వింటున్న వారికి, చూస్తున్న వారికి మీ కృప సమృద్ధిగా దయచేయండి. వారి జీవితాల్లో జరిగే ప్రతిదీ కూడా వారి మేలు కొరకు సమస్తము సమకూడి జరిగించండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. వారి వారి కన్నీటిని నాట్యముగా మీరు మారుస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మారాలాంటి మా జీవితాలను మీరు మధురంగా మారుస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. వారి యొక్క ప్రతి అవసరతను మీరు పేరు పేరున తీరుస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ అయినా మరి సర్వ సమృద్ధిలోనికి ప్రతి ఒక్కరిని కూడా నడిపించమని, విశ్వాసంలో బలపరచమని, మీ అందరి ప్రేమలో అనుదినము ప్రభువా అధికమైనటువంటి ప్రేమను కలిగి ఉండడానికి మీ కృప చూపించమని, మీ చిత్తము, మీ ప్రణాళిక మాత్రమే, మీ సంకల్పము మాత్రమే మా జీవితాల్లో జరిగించమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతులాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు
భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆమేన్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.